ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి గో ఏఐ అసోసియేట్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అనేవి 6 మంత్స్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత మనల్ని పర్మనెంట్గా అయితే మనకు జాబ్ ఇస్తే మనం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 35,000 పర్ మంత్ అయితే మనకు శాలరీ అనేది ఇస్తారు. అండ్ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. అండ్ మనకు వర్క్ లొకేషన్ చూస్తే హైదరాబాద్ లొకేషన్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ మనకు సాటర్డేస్ అంటే వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ కానీ చూస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఈ స్కిల్స్ అనేవి మీరు కంపల్సరీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అప్పుడే మీ స్క్రీన్కి వెళ్ళినప్పుడు మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది. అండ్ 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డొమైన్ విత్ గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూస్తే నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవాలి. నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అని చెప్పేసి ఈ స్కిల్స్ మీ రెజ్యూమ్ అయితే మెన్షన్ చేయండి. మన రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యాక మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసి మన రెజ్యూమ్ అప్లోడ్ చేశాక మన రెజ్యూమ్ సెలెక్ట్ అయితే మనకు ఎగ్జామ్ అనేది మెయిల్కి అయితే వస్తుంది. మనకు ఎగ్జామ్ లింక్ అనేది. సో ఇక్కడ మనము ప్రాసెస్ చూస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూస్తే హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్, ఇక్కడ అదర్స్ అను లేకపోతే జాబ్ బోర్డ్స్ ఇలా ఏదో ఒకటి పెట్టేసేయండి. అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా అండ్ మీ అడ్రస్, సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు, ఇవేమి మీకు లేవంటే టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అని చెప్పేసి 0 or ఇండియా అని పెట్టేసింది. అది వర్కింగ్ కరెంట్లీ అని చెప్పేసి నో అని, నోటీస్ పీరియడ్ ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయండి. విల్ యూ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ అన్న మీకు ఉన్నాయా అండ్ మీకు విల్లింగ్ అయినా ఓవర్ టైం వర్క్ చేయడానికి, రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఇక్కడ ఎస్ పెట్టేసింది. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎస్ అని చెప్పేసి ఎస్ అండి. ఇక్కడ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎస్ ఇలా మెన్షన్ చేయండి. మీ పాన్ నెంబర్, యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అయితే ఎస్ అని మెన్షన్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ అమెజాన్, మీరు ఎంతకుముందు అమెజాన్లో పనిచేస్తుంటే సో వర్క్ లేకపోతే నో అని చెప్పి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో కెమెరా అని చెప్పేసి మీ ఫోటో అప్లోడ్ చేస్తారు. సో డిక్లరేషన్ ఇచ్చినట్టు సబ్మిట్ చేస్తారు. మన రెజ్యూమ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మన రెజ్యూమే స్క్రీన్ చేసి ఇన్ కేస్ మన స్కిల్స్ అన్ని ఇక్కడ చెప్పిన స్కిల్స్ మనం అన్ని మెన్షన్ చేస్తే కంపల్సరీ మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మీకు దెన్ టెస్ట్ రాయడానికి అయితే మనకు మెయిల్స్ అయితే వస్తున్నారు టెస్ట్ లింక్ అని చెప్పేసి మీరు వితిన్ 48 hours 2 days ఆ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనం టెస్ట్ లింక్ కనుక చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, మనకు అమెజాన్ రెస్టారెంట్ ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చింది. ఫస్ట్ మనం ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి మనకు ఒక మెయిల్ వస్తుంది. ఎలిజిబుల్ అయితే మనకి ఇలా టెస్ట్ ఇన్విటేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకు టెస్ట్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనము ఈ URL ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు అసెస్మెంట్ జరిగే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మెన్షన్ చేసి మనం ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి కూడా చూసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉండడం వల్ల స్టార్టింగ్లో మీకు మన మైక్రోఫోన్ కానీ మనకైనా అది చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ అవి మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోతే మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం లేకుండా చూసుకోండి. అండ్ సో ఇలా మీరు లింక్ పై క్లిక్ చేసి మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా కెమెరా అనేది ఓకే గ్రీన్ కలర్లో ఉంది. అండ్ మైక్రోఫోన్ చూస్తే నేను ఇది సెట్ చేయలేదు కాబట్టి నాకు ఇంటూ మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ నా బ్రౌజర్ నా నెట్వర్క్ అనేది కంపాటబుల్ కాబట్టి ఇక్కడ ఉంది నాకు గ్రీన్లో లైట్ అని చెప్పేసి వచ్చాయి. అండ్ మనకు ఇక్కడ కుకీస్ కానీ పాపప్ కానీ అన్ని ఎనేబుల్ చేశాను కాబట్టి ఓకే. సో ఇక్కడ ఇది ఒకటి మిస్టేక్ అయింది కాబట్టి యువర్ సిస్టమ్ కంపాటబిలిటీ చెక్ హ్యాస్ పెయిడ్ అండ్ ప్లీజ్ ఫిక్స్ ద ఇష్యూస్ రిపోర్టెడ్ బిలో అండ్ రిఫ్రెష్ దిస్ పేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఈ క్వాలిటీ చెక్, ఈ చెక్స్ అనేవన్నీ మనం క్వాలిఫై అవ్వాలి. దెన్ ఓన్లీ విల్ కంటిన్యూ అవర్ ఎగ్జామ్ అనమాట. సో ఇవన్నీ అయ్యాక మీకు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. మీరు అప్పుడు కంటిన్యూ అవ్వచ్చు ఎగ్జామ్కి. సో ఇలాంటి జాబ్స్ కోసం మనం ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు కనుక హెల్ప్ఫుల్ అవుతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.